హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమానికి స్వాగతం. వివాహం, దాంపత్యం, కాలసర్పదోషం వంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేయడానికి మనతో పాటు స్టూడియో మీరు కూడా గురుగారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడవచ్చు. అలాగే గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ కింద పర్సనల్ నంబర్స్ కూడా స్క్రోల్ అవుతూనే సంప్రదించగలరు. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే గురువుగారు, అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి చేయాల్సిన పరిహారాలు గురువుగారు తెలియజేస్తారు. కార్యక్రమం ఆశాంతం వీక్షించండి. అదేవిధంగా గురువుగారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ కింద పోస్ట్ నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతూనే సంప్రదించవచ్చు. అదేవిధంగా గురువుగారు జనవరి 6, 7 తేదీల్లో విజయవాడలో అందుబాటులో ఉంటారు. పరిసర ప్రాంతాల వారు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన వారు గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించవచ్చు. గురుగారు, మొదటి కాలర్ రెడీగా ఉన్నారు. హలో. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/5/1996. 10/5/1996. టైం చెప్పండి. మధ్యాహ్నము 3:10 3:10. ఎక్కడ పుట్టారు? టెక్కలి. ఎక్కడండి? శ్రీకాకుళం జిల్లా టెక్కలి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి గురుగారు. ఆయుష్మతి భవ. శివాయ నమః. చెప్పండమ్మా, ఏం తెలుసుకుందామమ్మా? పాప కోసం పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తున్నాము. ఎలా ఉంది ఏంటి అని ఇక్కడ చూపించాం గురుగారు. వైజాగ్లో చూపిస్తే ఏం లేదమ్మా అన్నారు. అదే మన సొంత జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో చూపిస్తే కుజదోషం అంటున్నారు. కుజదోషం ఇక్కడ వైజాగ్ లో గురుగారు చూసి కళత్ర దోషము అంటున్నారు. కళత్ర దోషం అంటే ఏంటో తెలియట్లేదు, కొంచెం వివరణిస్తారని ఎదుగుతూ. మంచిదమ్మా, అది జాతకరీత్యా తెలియజేస్తాను. ఇక్కడ ప్రధానంగా మీ అమ్మాయి జాతకరీత్యా ఏంటంటే ప్రస్తుతంగా జాతకం అనేటువంటి లక్షణాలను మనం సరిచేసుకుంటే జాతకంలో చాలా మటుకు పరిహారం అయిపోతుందమ్మా. కాస్త మొండి ముక్కుసూటి తత్వము, మొండితనం ఉన్న అమ్మాయి ఏంటమ్మా? నిజానండి గురుగారు. కాస్త తొందరగా దుందుడుకు స్వభావం, ఈ లక్షణాలని తగ్గించుకుంటే జాతకంలో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్, నెగిటివ్ ఎనర్జీ అంతా చాలా మటుకు తగ్గిపోతుందమ్మా. ఇది ప్రధానంగా ఇది ఈ అమ్మాయి జాతకరీత్యా మార్చుకోవాల్సినటువంటి ప్రధానమైన లక్షణం, ఒక బాధ్యత కలిగిన తల్లిగా మీరు చేయాల్సినటువంటిది. ఇక వివాహం గురించి అడుగుతున్నారు మీరు. వివాహం గురించి గమనించినట్లయితే కుజదోషము ఉందన్నది చెప్పారు. కానీ శాస్త్రరీత్యా జన్మ లగ్నం నుంచి 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడుంటే కుజదోషము. కానీ 8వ స్థానంలో కుజుడున్నాడు. కానీ ఇక్కడ ఏంటనంటే అది స్వక్షేత్రం అవ్వడం, ఈ కారణం చేత అంశలో మిత్రక్షేత్రంలో ఉండడం, అలాగే గురుగ్రహ వీక్షణ ఉండడం, రాశిలోనూ అంశలోనూ ఉండడం వల్ల సంపూర్ణంగా కుజదోషము పరిహారం అయిపోయింది. కుజదోషము లేదు. కాకపోతే మీకు చెప్పినటువంటిది కళత్ర దోషము అని అంటారు. కళత్రము అని అంటే ఏంటి? అబ్బాయికైతే అమ్మాయి, అమ్మాయికైతే అబ్బాయి, ఆ దోషము అనేటువంటిది మాత్రం ఉన్నదమ్మా. దీన్ని మనము మాంగళ్య దోషమని, కళత్ర దోషమని చాలా రకాలుగా చెప్పుకుంటారు. కారణం ఏంటనంటే ఇక్కడ వ్యయాధిపతి మీకు తెలియజేస్తాను. అష్టమం అంటే ఏంటి? ఎవరికైనా కానీ మా ఆయుస్థానము, విశేషించి స్త్రీకి గర్భస్థానము మరియు మాంగళ్య స్థానము. ఈ స్థానంలో వ్యయాధిపతి స్థితి పొంది ఉండి ఉచ్చస్థితి పొంది ఉన్నాడు. అంటే వ్యయాధిపతికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ఏ భావంలో ఉంటాడో ఆ భావం యొక్క ఫలితాన్ని తెలియకుండానే చాప కింద నీరులా దాని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తాడు. అంటే మాంగళ్య స్థానానికి ఉండాల్సిన బలాన్ని తగ్గిస్తాడు. ఇక కుజుడు, మాంగళ్య స్థానాధిపతి అయినటువంటి కుజుడు అంశలో బలహీనపడ్డాడు. కాకపోతే మీ అమ్మాయి చేసుకున్న అదృష్టము, గత జన్మ అదృష్టము, తల్లిగా మీరు సదాచార సంపన్నులే కదమ్మా. ఈ అమ్మాయి జాతకాన్ని చూసినప్పుడు తల్లి చక్కటి సంస్కారమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటిదిగా ఉంటుంది. ఆ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా మీరు ఉంటారు. వాస్తవమేనా ఇది? వాస్తవమే. అంటే
సాంప్రదాయ కుటుంబం నుంచి జన్మించిన జాతకంగా తల్లి కనబడుతుంది. ఆ తల్లి స్థానాధిపతి అయినటువంటి గురువు, శుభకరుడైనటువంటి గురువు మాంగళ్య స్థానాధిపతి మీద, వ్యయాధిపతి మీద వీక్షణ ఉండడం జాతకరీత్యా ప్రధానంగా చాలా మటుకు దోషమైతే తొలగిపోయింది. కళత్ర దోషం అక్కడ కూడా గురు వీక్షణ ఉండడం. కాకపోతే ఎంతైనా ఆధిపత్య దోషము వలన గ్రహాలు శుభగ్రహాలైనప్పటికీ, ఆ స్థానము మిత్రక్షేత్రమైనప్పటికీ కొద్దో గొప్పో కొంత దోషము చేయక తప్పదు. కాబట్టి ఈ అమ్మాయి జాతకరీత్యా కదలి వివాహం అనేటువంటిది జరిపించండి. ఏదైనా ఉన్న చిన్నపాటి దోషం తొలగిపోతుంది. ఇక ప్రధానమైనటువంటిది మీ అమ్మాయి నుంచి వచ్చేటువంటి వ్యతిరేకత కావచ్చు, లేదా మీ అమ్మాయి జాతకరీత్యా మీరు వివాహం చేసేటువంటి ప్రయత్నాల్లో వచ్చేటువంటి ఆటంకాలు కావచ్చు, జాతకంలో కనబడుతున్నాయి. ఇక్కడ వివాహానికి వ్యతిరేక స్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు వివాహ స్థానంలో ఉండి వివాహ స్థానాధిపతిని విశేష దృష్టితో వీక్షిస్తున్నాడు. ఇటు రాశిలో వీక్షిస్తున్నాడు, అటు అంశలో కూడా వీక్షిస్తున్నాడు. కాబట్టి మీ అమ్మాయి అభిప్రాయాన్ని కనుక్కున్నారా? వివాహానికి సుముఖత వ్యక్తం చేసే సమయంగా చెప్పిందా ఈ అమ్మాయి ఇప్పుడు? చెప్పింది గురుగారు. చెప్పింది. కాకపోతే ఇక్కడ ఈ అమ్మాయి సుముఖత వ్యక్తం చేసింది కాబట్టి ప్రయత్నాలలో ఆటంకాల నివారణ కావాలమ్మా. కాబట్టి 19 శనివార వ్రతములు అనేటువంటిది ఉంటుంది. శనివార వ్రతం అని మీరు ఆ తల్లిగా మీరు ఆ వ్రతాన్ని మీరు ఆచరింపచేయండి అమ్మాయి చేత. కదలి వివాహం చెప్పడం జరిగింది. అలాగే కాత్యాయని వ్రతం 11 మంగళవారాల పాటు చేయండి. ప్రతి గురు శనివారాల్లో సాయంకాలం శివాలయంలో అర్చన జరిపించండి. విశేషంగా ఈ అమ్మాయి జీవితాంతము సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేస్తూ ఉంటే ఈ అమ్మాయి జీవితంలో చక్కగా అనేక రకాలుగా అభివృద్ధి ఉంటుంది. ఈ విధంగా మీరు చేయండి. ఋతుక్రమం అంతా సరిగ్గానే ఉంటుందమ్మా అమ్మాయి జాతకరీత్యా. అదేమన్నా లోపం ఉంటే ఉండవచ్చని శాస్త్రంలో ఉన్నది. కాబట్టి ఇవన్నీ కనుక చక్కగా ఉంటే ఈ అమ్మాయి జాతకరీత్యా ఏమి ఇబ్బంది లేదమ్మా. ఎందుకనంటే ఒక దోషము లేదు అన్నారు, కానీ అది గర్భస్థానము మరియు మాంగళ్య స్థానం కాబట్టి ఎంతో కొద్దో గొప్ప కొంత చెడు చేసే అవకాశం ఉంది. కాబట్టి చెప్పిన పరిహారాలని పాటించండి. మీ అమ్మాయి జాతకరీత్యా ఉన్నటువంటి చక్కగా యోగవంతమవుతుంది. మంచి జాతకమే, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాయి పుట్టిన తర్వాత తండ్రికి కలిసి వచ్చే జాతకమేనమ్మా. శుభం భూయాత్. అలాగే అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు జాతకరీత్యా చేయాల్సిన పరిహారాలు గురువుగారు తెలియజేస్తారు. కార్యక్రమం ఆశాంతం వీక్షించండి. గురువుగారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ కింద పోస్టల్ నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతూనే సంప్రదించవచ్చు. అదేవిధంగా గురువుగారు జనవరి 6, 7 తేదీల్లో విజయవాడలో అందుబాటులో ఉంటారు. పరిసర ప్రాంతాల వారు అపాయింట్మెంట్ తీసుకోదలిచిన వారు గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించవచ్చు. గురువుగారు కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992. 1990. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి, కాల్ కట్ అవుతుంది. మరొకసారి చెప్పండి. 1992 డిసెంబర్ 8. టైం చెప్పండి. 9:20 మేడం. ఉదయం. ఎక్కడ పుట్టారు? కర్నూలులోనే మేడం. కర్నూలులో పుట్టారు. గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం స్వామి. మా అబ్బాయికి కళ్యాణం ఎప్పుడు ఏ కథ వస్తున్నాయి పోతున్నాయి స్వామి అడుగుదామని. ఆయుష్మతి భవ. శివాయ నమః. ఈ అబ్బాయి జాతకాన్ని ఎక్కడైనా చూపించారమ్మా మీరు? చూపించినాం స్వామి. ఏం పరిహారాలు పాటించారమ్మా? ఏమీ లేదన్నారు స్వామి. బాగుంది అన్నారు స్వామి. బాగుంది అన్నారు, ఏమీ లేదు, ఏం దోషం ఏమీ లేదన్నారు జాతకరీత్యా. ఈ అబ్బాయికి ప్రధానంగా చంచలత్వం అనే లక్షణం ఉంటుందమ్మా. ఒక చోట కుదురుగా ఉండడం, లేదా ఒక నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోవడం, ఇవన్నీ గమనిస్తున్నారా మీ అబ్బాయి జాతకరీత్యా? కాబట్టి ఆ లక్షణాన్ని మీరు మీ అబ్బాయి జాతకరీత్యా లక్షణాన్ని తగ్గించే ప్రయత్నం చేసుకోమని చెప్పండి. అనగా కాన్సన్ట్రేషన్ ఉండాలి, ధ్యానము అనేటువంటిది ఉంటుంది. ఆ ధ్యాన పద్ధతిని అలవాటు చేసుకోమని చెప్పండి. చాలా మటుకు చిక్కుముడులన్నీ జాతకరీత్యా ఇతని మనస్సే ఇతనికి జీవితానికి పైకి రావడానికి అవరోధంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయండి. జాతకంలో కుజదోషం అంటూ ఏమీ లేదు. కాబట్టి కుజదోషం లేనటువంటి అమ్మాయినిచ్చి వివాహం చేయాలి. అలాగే జాతకరీత్యా ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకుంటే రాహు మహర్దశ.
ఇట్టి రాహువు జాతకరీత్యా యోగకరుడు అయినప్పటికీ జన్మలగ్నానికి అవయోగ స్థానంలో ఉండి లాభస్థాన స్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం రాహులో గురువు. ఈ అబ్బాయి జాతకరీత్యా ప్రధానంగా ఇప్పుడు గోచార గురుడు వివాహానికి అనుకూలం ఉండేటువంటి సమయం. కాబట్టి గురుబలం ఉన్నటువంటి జాతకం, ప్రయత్నం చేయండి. కాకపోతే మీ కుటుంబంలో అసహజమైన మరణాన్ని సూచిస్తున్నాయమ్మా. అంటే మీ కుటుంబంలో ఏమైనా దుర్మరణాలు ఏమైనా జరిగాయమ్మా? మీ వారికి 6 తరాలు, మీకు 3 తరాల్లో? ఏమో స్వామి, నాకు తెలిసినంత వరకు జరగలేదు. మా బావ అయితే చనిపోయినాడు, పత్రికలే చనిపోయినాడు. అంత ముందు ఏం జరిగినాయో తెలియదు స్వామి. ఎలా చనిపోయారమ్మా మీ బావగారు? పసరికలే. అది సాధారణమైనటువంటిది. అంటే పోనీ పెద్దవాళ్ళకు చేయాల్సినది, ప్రతి సంవత్సరం చేయాల్సిన పితృకర్మలు చేస్తున్నారా? మేమే చేస్తున్నాం స్వామి, ఎవరు చెప్పాను మేము చేస్తున్నాం స్వామి. మీరు చేస్తున్నారు. జాతకరీత్యా ఏదో ఒక తరంలో ఆపబడి ఉండాలి. ఆ పితృదోషం అనేటువంటిది ఉంటుంది. ఆ పితృదోషానికి పరిహారం చేసుకోండి. వివాహం జరుగుతుంది. కానీ వివాహం అయిన తర్వాత ఈ అబ్బాయి జాతకరీత్యా 1.5 మ్యాక్సిమం 2 సంవత్సరాల వరకు ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోండి. అది మాత్రం ఖచ్చితంగా ఉండాలమ్మా. ఈగో ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఈ అబ్బాయి జీవితంలో సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జాతకరీత్యా అదొక్కటి గమనించుకోండి. చంద్రాత్తు జాతకరీత్యా వివాహ స్థానాధిపతి లగ్నంలోనే ఉండడం, లగ్నాత్తు వివాహ స్థానాధిపతి కేంద్రగతులై ఉండడం, వివాహ తదనంతరం ఈ అబ్బాయి జీవితంలో అభివృద్ధికి పొందుతాడు. ఉన్నదానికంటే ప్రయత్నం యోగవంతంగా ఉంటుంది. ప్రయత్నం చేయండి. కన్యా పాశుపత హోమం ఒకసారి జరిపించండి చక్కగా ఈ అబ్బాయి జాతకరీత్యా. వీలైతే చక్కగా యోగవంతమైన జీవితాన్ని గడుపుతాడు. శుభం భూయాత్. ఓకే అండి. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు జాతకరీత్యా చేయాల్సిన పరిహారాలు గురువుగారు తెలియజేస్తారు. కార్యక్రమం ఆశాంతం వీక్షించండి. అదేవిధంగా గురువుగారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ కింద పర్సనల్ నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతూనే సంప్రదించవచ్చు. గురువుగారు జనవరి 6, 7 తేదీల్లో విజయవాడలో అందుబాటులో ఉంటారు. పరిసర ప్రాంతాల వారు అపాయింట్మెంట్ తీసుకోదలిచిన వారు గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించవచ్చు. గురువుగారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2వ తారీఖు 2వ తారీఖు 11వ నెల 11వ నెల 1983. 1983. టైం చెప్పండి. మధ్యాహ్నం 2:30. మధ్యాహ్నం 2:30కు. ఎక్కడ పుట్టారు? వరంగల్. వరంగల్. గురువుగారితో మాట్లాడండి. మాట్లాడండి నాయన. గురు నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. సార్ మేము బిజినెస్ చేస్తాం సార్. ఓకే. ఎట్లుంటుంది? కొంచెం కాంపిటీషన్, కొద్దిగా బిజినెస్ డల్ అయింది సార్. ఏం బిజినెస్ చేస్తారు నాయన మీరు? మెడికల్ ఏజెన్సీ. మెడికల్ ఏజెన్సీ. జాతకరీత్యా అంటే మరి ఈ మెడికల్కి సంబంధించినటువంటి అంటే జనరిక్ ఐటమ్స్ చేస్తున్నారా, రా మెటీరియల్ చేస్తున్నారా ఏజెన్సీగా మీరు? జనరిక్ అండి. జనరిక్ చేస్తున్నారు. సో సంబంధించి ఆ జనరిక్ ఐటమ్స్ సంబంధించినటువంటి గ్రహము అనేటువంటిది మీకు ప్రధానంగా కాంపిటీషన్ అనేది కాదు, కానీ జాతకరీత్యా మీకు ఈ 2017 ఉగాది నుంచి లేదా సంక్రాంతి నుంచి గత సంవత్సరం ఏమైనా డౌన్ఫాల్ని చూస్తున్నారా మీరు జాతకరీత్యా? కొంచెం చూస్తున్నామండి. జాతకరీత్యా ప్రధానంగా ఏంటనంటే గురుబలం లేకపోవడం జన్మ జాతకానికి, ఆ గురువు యొక్క దశ ప్రారంభం అవ్వడం, అట్టి గురువు మీద జన్మలగ్నాత్తు భాగస్వామ్య స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క వీక్షణ. అంటే పార్ట్నర్షిప్గా చేస్తున్న వాళ్ళు సపరేట్ అయ్యారు ఆ సమయంలో? అప్పుడు ఫస్ట్ పార్ట్నర్షిప్ చేస్తున్నాం స్వామి, మళ్ళీ సపరేట్ అయిపోయి మళ్ళీ పార్ట్నర్షిప్తోనే చేస్తున్నాం. మళ్ళీ పార్ట్నర్షిప్తోనే. సో జాతకరీత్యా భాగస్వామ్యం అనేటువంటి దాన్ని సూచన చేస్తుంది. కాబట్టి 2019 మే వరకు సాధారణంగా ఉంటుంది. ఆ తదనంతరం జాతకరీత్యా గురువు మహాదశలో శని యొక్క అంతర్దశ ప్రారంభమవుతుంది. కాకపోతే ఇక్కడ మీ జాతకరీత్యా మీరు స్వతంత్రించి నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. ఇది వాస్తవమేనాయన? అవును గురువు. ప్రధానంగా వ్యాపారం చేయాల్సినప్పుడు స్వతంత్ర నిర్ణయాలు, లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి. వ్యాపారం అనుకున్నప్పుడు ఆ నిర్ణయం స్వతంత్రించే నిర్ణయం తీసుకునేటువంటి లక్షణం ఉండాలి. ఆ లక్షణాన్ని కోల్పోతే మీ జాతకరీత్యా లగ్నాధిపతి అనగా గొప్పవాడు, ఉన్నటువంటి అన్ని యోగాలకెల్లా లగ్నాధిపతి గొప్పవాడు. అట్టి లగ్నాధిపతి
బలహీనమైపోయాడు, అనగా అస్తంగత దోషం చెంది ఉన్నాడు. ముఖ్యంగా అష్టమాధిపతితో కలిసి ఉన్నాడు, సప్తమ అష్టమాధిపతులతో. కాబట్టి జాతకరీత్యా చంద్రాత్తు భాగస్వామ్య స్థానాధిపతి, చంద్రాత్తు దశమాధిపతి గురుచండాల యోగం పొందాడు. ఇన్ని కారణాల చేత స్వతంత్రించి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి, భాగస్వామ్యం చేసుకుంటే దానివల్ల పైకి రాలేనటువంటి పరిస్థితి. మీ వల్ల మీ భాగస్వాములకి లబ్ధి చేకూరుతుంది, కానీ మీకు మాత్రం ఎప్పుడు కూడా తక్కువే అభివృద్ధి ఉంటుంది. ఇది వాస్తవమేనా నాయన? అవును గురువు. మీ జాతకమే అది తెలియజేస్తుంది. కాబట్టి జాతకరీత్యా ప్రధానంగా ఇది చూసుకోవాలి. కుటుంబంలో కూడా అసహజమైన మరణాలు ఉన్నాయి నాయన, గమనించుకున్నారా మీరు? మీకు తెలియజేశారు మీ పెద్దవాళ్ళు ఎవరైనా? ఏం తెలియజేయలేదు గురువు. అంటే మీ నాన్నగారి వైపు 6 తరాలు, మీకు 3 తరాల్లో రోడ్ యాక్సిడెంటు, ఫైర్ యాక్సిడెంటు, సూసైడ్ అటెంప్టు, నదిలో కానీ బావిలో కానీ పడిపోవడము, తప్పిపోవడం, ఇట్లాంటివి అనమాట. చిన్నతనంలో 10-12 ఏళ్ల లోపల పిల్లలు చనిపోవడం, ఇటువంటివి ఇవన్నీ ఏం లేవు. పితృకార్యాలు చేస్తున్నారా? చేస్తున్నారు. మీరు నసుగుతూ చెప్పకండి, కాన్ఫిడెంట్గా చెప్పండి. చేస్తున్నారు. అమావాస్య రోజు అది చేస్తారు. అమావాస్య రోజు కాదు నాయన, ప్రతి సంవత్సరం వారు చనిపోయిన తిథి రోజున చేయాల్సినటువంటి క్రియ ఇది చేసుకోవాలి. అమావాస్య రోజు అనేది ఏది తెలియని వాళ్ళ కోసం పెట్టినటువంటి పద్ధతి, కానీ అందరికీ ప్రతి తిథి, జన్మించిన తిథి, మరణించిన తిథి తెలిసినప్పుడు అవన్నీ తిథి ప్రకారమే పుట్టినరోజులు మరియు పితృకర్మలు చేసుకోవాలి. ఇది ఆనవాయితీ. ఏవీ లేని వాళ్ళ కోసం అమావాస్య అనేది ఒక పద్ధతిగా పెట్టబడింది. దాన్ని ఆసరా చేసుకొని అన్నీ తెలిసిన వాళ్ళు కూడా దాన్ని పాటిస్తే దానివల్ల ఫలితం ఉండదు. కాబట్టి పితృక్రియలు చక్కగా ఇప్పటి నుంచైనా ప్రారంభించండి. మీరు చేయాల్సిందల్లా ప్రతి గురు శనివారాలు సాయంకాలం శివాలయంలో అర్చన జరిపించడం, మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో 11 మంగళవారాల పాటు అభిషేకం చేయించండి. అలాగే గురువారం నాడు దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి. ఆ విధంగా 16 గురువారాల పాటు చేయండి. గురువారాలు ఉపవాస నియమాన్ని పాటించండి. మీరు ఉన్నటువంటి ఏదైతే మీరు బిజినెస్ చేస్తున్నారు కదా బాబు, మీరు మెడికల్ బిజినెస్. హలో 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 హలో, మీరు మెడికల్ బిజినెస్ చేస్తున్నా అన్నారు కదా. అవును గురువు. తూర్పు వైపున సూర్య యంత్రం అని దొరుకుతుంది, సూర్యగ్రహ యంత్రము. ఆ సూర్యగ్రహ యంత్రాన్ని స్థాపించి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు, ఆ విధంగా పంచోపచార పూజలు చేయండి. ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉండండి. ఇక మీరు స్వతంత్రించి నిర్ణయం తీసుకోవాలి, మీ యొక్క ఆలోచన బాగుండాలి. వ్యాపారంలో సరైన సమయానికి సమయస్ఫూర్తితో ఆలోచన చేయాలి. కాబట్టి ఈ సమయస్ఫూర్తి లోపిస్తే వ్యాపారం చేయలేరు. వ్యాపార దక్షత అంటే అది. కాబట్టి ఈ సమయస్ఫూర్తి రావాలి. ప్రాబ్లం వస్తే ఎలా ప్రాబ్లం నుంచి బయటపడాలని ఆలోచన చేసి ఇమ్మీడియట్గా సొల్యూషన్ వెతుక్కునేటట్టుగా ఉండాలి. మీలో ప్రధానమైన లోపం అదే. సమస్య వస్తే సొల్యూషన్ దొరకదు మీకు. ఆ సమస్య గడిచిన తర్వాత ఇలా చేస్తే బాగుండేది కదా అని అప్పుడు అనిపిస్తుంది. కాబట్టి ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయండి. ఆ సూర్య నమస్కారం చేయగానే 3 సార్లు అర్ఘ్యం ఇవ్వండి. ఆ సూర్యుడికి ఎదురుగా కూర్చొని తులసి చెట్టులో మీ జీవితం 6 నెలల పాటు చేయండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనిషికి మొదలు ప్రశాంతత కావాలి, తర్వాత అన్ని రకాల యోగాల్ని పొందుతాడు. శుభం భూయాత్. అలాగే అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు జాతకరీతి చేయాల్సిన పరిహారాలు గురువుగారు తెలియజేస్తారు. కార్యక్రమం ఆశాంతం వీక్షించండి. అలాగే గురువుగారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ కింద పోస్ట్ నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతూనే సంప్రదించవచ్చు. గురువుగారు జనవరి 6, 7 తేదీల్లో విజయవాడలో అందుబాటులో ఉంటారు. పరిసర ప్రాంతాల వారు అపాయింట్మెంట్ తీసుకోదలిచిన వారు గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించవచ్చు. గురువుగారు కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29 జనవరి 95 అండి. 29 జనవరి 95. ఉదయం 6:10 పూర్వాషాఢ నక్షత్రం అమ్మ. ఎక్కడ పుట్టారు? అద్దంకి అండి, ప్రకాశం జిల్లా. గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్తే అండి. మా బాబు పేరు సాయి భార్గవ్ అండి. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి, ఏం తెలుసుకుందామమ్మా మీ అబ్బాయి గురించి? అదే వివాహం ఎప్పటి నుంచి ప్రారంభించచ్చు అని పెళ్లి చుట్టాలండి.
మా అబ్బాయి బీటెక్ అయిపోయిందండి, జాబ్ చేస్తున్నాడు. ఎప్పటి నుంచి ఇంకా పెళ్లి చూపులు అవి చూస్తే ఎప్పుడు యోగా ఉంటుంది అనే విషయం గురించి. మంచిదమ్మా. అంటే మరి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా మీరు? ఇంతవరకు ఎక్కడ చూపించలేదండి. చూపించలేదు. అంటే ఇప్పుడే జాబ్ లో సెటిల్ అయ్యాడు, ఇంకా చూద్దామా అని ఎప్పుడు అసలు ఆ యోగం ఉంటుందో కనుక్కుందామని చెప్తున్నామండి. మంచిదమ్మా. జాతకానికి చెప్పండి అమ్మా. పూర్వాషాఢ నక్షత్రం అండి. అవునమ్మా, పూర్వాషాఢ నక్షత్రమే 2వ పాదం, ధనుస్సు రాశి, మకర లగ్నం. జన్మ జాతకరీత్యా ఈ అబ్బాయికి ప్రస్తుతం వివాహ స్థానాధిపతి అయినటువంటి చంద్రుని యొక్క దశ ప్రారంభమైంది. 2012 నుంచి ప్రారంభమైంది, 2022 వరకు ఉంటుంది. అయితే ప్రస్తుతం 2018 ఏప్రిల్ నుంచి 2019 సెప్టెంబర్ వరకు జన్మలగ్నానికి షష్టమాధిపతి, వివాహ స్థానానికి వ్యతిరేక స్థానాధిపతి అయినటువంటి దశ, తర్వాత వెంబడే కేతు మహర్దశ, ఆ తర్వాత శుక్ర మహాదశ వస్తుంది. కాబట్టి ఇంకా ఈ అబ్బాయికి వివాహ ప్రయత్నం చేసిన చంద్రమహాదశలో శుక్రుని యొక్క అంతర్దశ ఈ అబ్బాయి వివాహానికి యోగ్యత సూచిస్తుందమ్మా. అంటే 2019 సెప్టెంబర్ నుంచి 2020 సెప్టెంబర్ లోపల ఈ అబ్బాయికి వివాహం అవుతుంది. ఇంకా 1 సంవత్సరం వేచి చూడాలి, తప్పదు. ఎందుకంటే కాలం కలిసి రాని కాలం కాని కాలంలో గనక వివాహ ప్రయత్నాలు చేస్తే జీవితంలో ఆ చేసిన ప్రయత్నాల తాలూకు పొందినటువంటి ఫలితాన్ని ఈ అబ్బాయి జాతకరీత్యా కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాతకరీత్యా ఇంకొక సంవత్సరం పాటు వేచి చూడండి. వచ్చే సంవత్సరం శ్రావణ మాసం తర్వాత ప్రయత్నం ప్రారంభించండి. తప్పకుండా ఈ అబ్బాయికి వివాహం యోగ్యత ఉంది. అష్టమంలో కుజుడు దోషంగా ఉన్నాడు జాతకరీత్యా. కాబట్టి ఆ కుజునికి పరిహారాలు పాటించండి. మిగతా విషయాల్లో చూసుకుంటే గురుబలం తక్కువగా ఉన్నటువంటి జాతకం అయినప్పటికీ వివాహ స్థానం మీద గురుబలం ఉన్నది కాబట్టి గురుబలం కలిగినటువంటి వ్యక్తిగా అమ్మాయి వస్తుంది. ఆ తదనంతరం తదనంతరం యోగ్యత ఉంటుంది. ఆ వివాహ తదనంతరం యోగ్యత అమ్మాయి జాతకరీత్యా కొంత వచ్చినా తన ప్రకారం కూడా గురుబలాన్ని పెంచుకోవాలి. కాబట్టి పెద్దలంటే గౌరవ మర్యాదలతో కూడుకున్నటువంటి జీవితము, వృద్ధుల పట్ల చిన్నారుల పట్ల ప్రేమ, ఆప్యాయత, వాత్సల్యం, అనురాగంతో కూడుకున్న జీవితాన్ని ఈ అబ్బాయికి అలవాటు చేయండి. పరిహారాలతో సంబంధం లేకుండానే జాతకంలో యోగం కలుగుతుంది. చెప్పండి అమ్మా, ఏదో చెప్పదలుచుకుంటున్నారు మీరు? మంచి బుద్ధి అదంతా బాగానే ఉందండి. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ బాగానే ఉన్నాయి. పెద్దల పట్ల అందరితో బాగానే ఉంటాడు. చాలమ్మా. సంవత్సరం అయ్యాక మొదలు పెట్టమంటారండి? ఇంకో సంవత్సరం అయ్యాక జాతకరీత్యా బలం ఉంటుందమ్మా. కాలసర్పదోషం అంటూ ఏమీ లేదు. ఎవరైనా చెప్పినా నమ్మకండి. అవతల కుజగ్రహం అనేటువంటిది పడిపోయింది. కాకపోతే వేళకి భోజనం చేయలేని పరిస్థితి ఈ అబ్బాయి కలుగుతుందమ్మా. వాస్తవమేనమ్మా? వాస్తవమేనండి. అంటే ఇంట్లో పనిచేస్తున్నాడు, టీసీఎస్ లో పనిచేస్తున్నాడు కదండి అమ్మా. టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్నాడు కదా, వేళకి భోజనం ఉండదండి. ఆ జాతకరీత్యా అదే ఉంటుంది. తిన్నప్పుడల్లా పిట్ట తిన్నట్టు ఇంత తినడం ఏదో. మనం 2 పూటల్లో తినాల్సిన భోజనాన్ని ఈ అబ్బాయి 5 పూటలుగా తీసుకుంటాడు, అంతే తేడా. కాకపోతే మంచిదే, జాతకంలో బుధాదిత్య యోగం ఉన్న జాతకం కాబట్టి ఉద్యోగం స్థిరత్వం అనేది ఉంది. గురుబలం ఒక్కట్లేదు. ప్రతిరోజు దత్తకవచం, కాలభైరవాష్టకం పారాయణం చేయండి. మంచి లక్షణాలు కలిగినటువంటి అమ్మాయి వస్తుంది. ఏమీ కంగారు పడాల్సింది లేదు. జాతకరీత్యా అంతా బాగానే ఉంది. ఇంకా వీలు కుదిరినప్పుడల్లా ఉలవలని దానం చేయమని చెప్పండి ఈ అబ్బాయికి. ఈ అబ్బాయికి ఉలవలు దానం చేయడం, కుక్కలకు తినే పదార్థాలు తన చేతి మీదుగా ఏదైనా తినే పదార్థాలు పంచిపెట్టమని చెప్పండి. జీవితంలో అన్ని చక్కగా ఉంటాయమ్మా, ఇబ్బంది పడాల్సింది లేదు. శుభం భూయాత్. తిరిగి స్వాగతం. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు జాతకరీత్యా చేయాల్సిన పరిహారాలు గురువుగారు తెలియజేస్తారు. కార్యక్రమం ఆశాంతం వీక్షించండి. అదేవిధంగా గురువుగారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ కింద పర్సనల్ నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతూనే సంప్రదించవచ్చు. అదేవిధంగా గురువుగారు జనవరి 6, 7 తేదీల్లో విజయవాడలో అందుబాటులో ఉంటారు. పరిసర ప్రాంతాల వారు అపాయింట్మెంట్ తీసుకోదలిచిన వారు గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు కాంటాక్ట్ చేసి సంప్రదించవచ్చు. గురువుగారు, అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు జాతకరీత్యా చేయాల్సిన పరిహారాల గురించి తెలియజేయగలరా? తప్పకుండా అమ్మా. ప్రధానంగా మనిషి అనేటువంటి ప్రతి వ్యక్తి కూడాను గత జన్మ కర్మానుసారము జన్మిస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, చాలామందికి ఒక సందేహం కలగవచ్చు. ఈ విశ్వమంతటా కూడా అనేక రకాలైనటువంటి కొన్ని కోట్ల నక్షత్రాలతో కూడుకున్నటువంటిది అయితే మరి మనుష్యులకి ఈ సంచారం అనగా 27 నక్షత్రాలే ఎందుకు తెరవబడ్డదనే సందేహం చాలామందికి రావాలి, వచ్చి ఉండవచ్చు. కాగా దీనికల్లా ప్రధానంగా మనిషి యొక్క జీవితంలో నక్షత్రాలు, రాశులు ఇవన్నీ కూడా ప్రభావాన్ని చూపుతాయి. అయితే
దీన్ని ఏ విధంగా లెక్కగట్టారు అంటే, మనిషి జీవితంలో ఏది కావాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా, ఆలోచన చేయాలన్నా ప్రధానంగా మనస్సు ప్రధానమైనది. ఇట్టి మనఃకారకుడైనటువంటి చంద్రుడి యొక్క దిశను గమనించినటువంటి పూర్వకాలపు శాస్త్రజ్ఞులు కేవలం తమకున్నటువంటి సునిశ్చితమైనటువంటి దృష్టితో చంద్రుడు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాడు, ఏ నక్షత్ర సమూహానికి దగ్గరగా ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాలని దృష్టిలో పెట్టుకొని కొన్ని వందల సంవత్సరాల వరకు పరిశీలన, పరిశోధన చేసి చంద్రుడి యొక్క గమనాన్ని అనుసరించి 27 నక్షత్రాలు అనేటువంటివి ఏర్పరచడం జరిగింది. ఈ 27 నక్షత్రాలలో మొత్తము అసలు యాక్చువల్గా మనకు ప్రారంభమవుతాయి. అశ్వని, భరణి అనేటువంటిది ఆఖరున వస్తాయి. కానీ కాలక్రమేణా మార్పు చెంది అశ్విని నుంచి మొదలు పెట్టుకోవడం అనేటువంటిది అయింది. ఎందుకు అనంటే, ప్రధానంగా దేవగణముతో ప్రారంభం చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో అశ్విని, భరణి, కృత్తిక ఇవన్నీ కూడా మానవ గణము, రాక్షస గణానికి చెందినవి. కాబట్టి దీనితోని ప్రారంభం కంటే దేవగణంతో ప్రారంభం చేయాలని అశ్విని నక్షత్రంతో ప్రారంభం చేసి అశ్వన్యాత్ పూర్వం రేవతి వరకు కూడా మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ నక్షత్రాల యొక్క సమూహంలో చంద్రుడు ఒక్కొక్క నక్షత్రాన్ని ఒక్కొక్క రోజు దాటుకుంటూ వెళుతూ ఉండి ఆ నక్షత్రాలకి దగ్గరగా ఉంటాడు. ఉదాహరణకి స్వాతి నక్షత్రం అనేటువంటి దగ్గర ఉన్నప్పుడు చంద్రుడు ఒక రకంగా ఉంటాడు. ఆ ప్రయాణం చేసి స్వాతి ఆ ప్రయాణంలో మార్పు చెందుతూ ఉంటుంది కదా, రోజు రోజుకి నక్షత్రం మారుతుంటుంది. అలాగే 27 నక్షత్రాలు. కాబట్టి ఈ 27 నక్షత్రాల్లో అశ్విని నక్షత్రము ప్రప్రథమైనటువంటిది. ఈ అశ్విని నక్షత్రం దేవగణానికి చెందినది. అశ్విని దేవతలు అంటే ఏంటి? దేవ వైద్యులు. ఈ దేవ వైద్యులైనటువంటి అశ్విని దేవతలు అనగా గుర్రపు శరీరాన్ని కలిగి ఉండి మనుష్యుల యొక్క తలభాగాన్ని పొందినటువంటి వాళ్ళు. వీళ్ళు అమోఘమైనటువంటి శక్తి సంపన్నులు. కాబట్టి ఈ యొక్క పుట్టడంతోనే గొప్ప తేజో వృద్ధిని కలిగి ఉండి ఈ దేవతలకి అనేక రకాలు వచ్చినటువంటి, మనకు వచ్చినట్టుగానే దేవతలకి కూడా వచ్చినటువంటి రుగ్మతలకి నయం చేసేటువంటి ధన్వంతరి యొక్క అనుగ్రహంతో జన్మించినటువంటి వాళ్ళు ఈ అశ్విని దేవతలు. కాబట్టి ఈ అశ్విని దేవతల యొక్క అనుగ్రహము ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళకు ఉంటుంది. ఈ అశ్విని నక్షత్రము చూ, చే, చో, ల. ఇప్పుడు నేను చెప్పబడేటువంటిది ఏంటంటే, నక్షత్రము కరెక్ట్గా తెలిసిన వాళ్ళైతే అశ్విని నక్షత్రంగా చెప్పుకోవచ్చు. నక్షత్రం తెలియనటువంటి వాళ్ళు, ఏ నక్షత్రంలో జన్మించామో తెలియదు, కానీ చూ, చే, చో, ల, చూడామణి, చెంచయ్య, లక్ష్మీనారాయణ, లక్ష్మి, లాలిత్య, లలిత్ కుమార్ ఇలా పేర్లు ఉంటాయి. చోడయ్య, చోడమ్మ ఇలా పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ చూ, చే, చో, ల అంటే పేరులో మొదటి అక్షరం ఈ అక్షరాలతో ప్రారంభమైతే వాళ్ళు అశ్విని నక్షత్రానికి సంబంధించిన వాళ్ళుగా ఉంటారు. ఇప్పుడు నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఈ అశ్విని నక్షత్రం అనేటువంటిది పలానా, ఇది ఇందులో జన్మించిన వాళ్ళు, దీనికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళ లక్షణాలు బ్లా 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 అనుకుంటూ మనం వెళితే అనేక రకాలుగా చెప్పవచ్చు. అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి లక్షణాలు చాలా ఉంటాయి. కానీ మనకు ఏది ఉపయోగమో అది మనం తీసుకోవాలి. జాతకాలతో నిమిత్తం లేకుండా అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు తరచూ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో అవి తరచూ గనక చేసుకుంటూ ఉన్నట్లయితే, ప్రతిబంధకంగా జాతకరీత్యా ఏదైనా ప్రతిబంధకాలు కలిగితే ఆ ప్రతిబంధకాలు అనేటువంటివి గ్రహశాంతి కలిగి ఆ ప్రతిబంధకాలన్నీ తొలగిపోతాయి. దేవగణానికి చెందినటువంటి ఈ అశ్విని నక్షత్ర సంజాతులు ఎవరైనా కానీ కేతువు అధిపతిగా అవుతారు. కాబట్టి ఈ కేతువు అనగానే ఏంటి? మోక్షగామి, మోక్షకారకుడు, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. కాబట్టి జాతకరీత్యా ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఈ కేతుగ్రహ ఆరాధనని, మరియు ఈ అశ్విని నక్షత్రం మేషరాశిలో ఉంటుంది కాబట్టి అధిపతి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధనని ఎప్పుడూ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా చేస్తూ ఉండాలి. ఇక ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి నక్షత్ర రత్నం వచ్చేసి వైఢూర్యం. కాబట్టి వైఢూర్యాన్ని ధరించినట్లయితే మంచి జరుగుతుంది. ఆ వైఢూర్యము కూడా ఎడమ చేతి
చిటికెన వేలికి కానీ ఉంగరం వేలికి కానీ ధరించవచ్చు. ఇక ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు తరచూ ఉలువలతో చేసినటువంటి పదార్థాన్ని భుజించడం, ఉలువలతో చేసినటువంటి పదార్థాలని దానం చేయడం, ఉలువల్ని బ్రాహ్మడికి దానం చేయడం చేస్తూ ఉన్నట్లయితే శారీరకముగా వచ్చేటువంటి అనేక రకాల కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. ఎందుకంటే ఆ ధాన్యానికి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి లింక్ ఉంటుంది జాతకరీత్యా. కాబట్టి ఆ ఉలవల ధాన్యం అనేటువంటిది ఎందుకు కేతుకి ఏం చెప్పబడ్డది? చిత్రవర్ణం చిత్రగంధం చిత్రపుష్పం చిత్రమాల్యాంబరధరం. అంటే చిత్రవర్ణం అంటే పెయింటింగ్ కాదు, అక్కడ చిత్రము వర్ణం అని అంటే అనేక రకాల రంగులు కలిసిన సమ్మేళనము. కాబట్టి దానికి సంబంధించిన ధాన్యం మనకు గమనించినట్లయితే ఏ ధాన్యమైనా ఒకే రంగు ఉంటుంది. కానీ ఉలవలలో నలుపు వర్ణం చూస్తాం, యాష్ కలర్ని చూస్తాం, రెడ్ కలర్ని చూస్తాం, అలాగే ఎల్లో కలర్లోకి ఉండేటివి కూడా ఉంటాయి. కాబట్టి ఇన్ని రకాల రంగులు ఉలవల్లో కనిపిస్తూ ఉంటాయి. ఒకే చెట్టులోనే ఇన్ని రకాల రంగులు కలిగిన ధాన్యాన్ని మనం పొందుతూ ఉంటాం. కాబట్టి కేతువుకి ప్రతిరూపమైనటువంటి ధాన్యముగా ఈ ఉలువల్ని చెప్పబడ్డది. కాబట్టి ఉలువల్ని తరచూ భుజించడం, ఉలవల్ని బ్రాహ్మణుడికి దానం చేయడం, ఇవన్నీ చేయాలి. ఇక అశ్విని దేవతలు వైద్యులు అని ఇంతకుముందు చెప్పుకున్నాం, దేవ వైద్యులు అని. కాబట్టి ఇతరులకి వైద్య సహాయం చేయాల్సి వస్తే మీరు ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ముందుండి తీరాలి. తద్వారా అశ్విని నక్షత్ర దేవత అధిపతులైనటువంటి అశ్విని దేవతల యొక్క అనుగ్రహం ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి ఉంటుంది. కాబట్టి తరచూ వైద్యం ఎవరికైనా అవసరమైందనంటే పూర్తిగా పెట్టుకోవాల్సిన పని లేదు. వారికి అయ్యే ఖర్చులో ఒక 5% కానీ 10% కానీ మీరు భరించండి. తద్వారా మీకు తెలియకుండా, ఎందుకు చెబుతున్నా అంటే నా మోటో ఒకటే, వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా తరచూ పరిహారాలంటూ వెతుక్కోవాల్సింది లేకుండా మన లక్షణాలు ఏవైతే ఉంటాయో కొన్ని మనం మార్చుకోవాలి. మార్చుకుంటే ఆటోమేటిక్గా గ్రహాలు అనేటువంటివి మనకు అనుకూలంగా మారుతాయి. కాబట్టి గ్రహానికి లోబడి మన జీవితం చేస్తే అది ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది. పెండలం లాగా అటు ఇటు తిరుగుతూ ఉండాలి. కానీ ఆ గ్రహాన్ని మనం అదుపులో పెట్టుకోవాలంటే ఆ గ్రహం ఇచ్చేటువంటి చెడు లక్షణాలని మనము ప్రదర్శించకూడదు. కాబట్టి ఈ కేతు ఇచ్చేటువంటి చెడు లక్షణం ఏంటంటే ప్రధానంగా ఒక చోట కుదురుగా ఉండనియ్యడు. దీనివల్ల కలిగేటువంటి దీని లక్షణములు దోషం ఏంటంటే ఏ నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోవడం, చంచలత్వం ఉండడం, అనుకున్నదే తడవుగా, ఎందుకంటే కుజుడు కూడా అధిపతి అవుతాడు కదా, రాశి అధిపతి, అనుకున్నదే తడవుగా పనులు కావాలనే ఆరాటం ఎక్కువగా ఉండడం, ప్రయత్న లోపం ఉండడం, బుద్ధి లోపం ఉండడం. దీనివలన ఈ అశ్విని నక్షత్ర జాతకులు కొంత ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ఎక్కువగా ధ్యాన మార్గాన్ని అలవాటు చేసుకోవాలి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు. ముఖ్యముగా ఈ ఉన్నటువంటి అష్టదిక్కులలో మొత్తం 8 దిక్కులు, ఈ 8 దిక్కులలో అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు కాబట్టి ఆ కేతువు వాయువ్య దిక్కుని సూచిస్తాడు. అంటే వాయువ్యం అంటే ఉత్తరము పడమర పశ్చిమ మధ్యలో ఉన్నటువంటిది, అంటే నార్త్ వెస్ట్ కార్నర్. వాయువ్యంలో ఆ వాయువ్య మూలలో పరిగెడుతున్నటువంటి అశ్వ ప్రతిమ, అది రాగితో చేయవచ్చు, చెక్కతో చేయవచ్చు, తోలుతో చేయవచ్చు, వెండితో చేయవచ్చు. ఇది పెట్టుకోండి. ఈ రకంగా ఆ వాయువ్యం, అశ్విని నక్షత్రం ఏంటంటే గుర్రం కదా, 2 జోడెద్దు గుర్రాలైనా 7 గుర్రాలైనా ఆ విధంగా వాయువ్య మూలలో మీ ఇంటిలో మీరు యజమానిగా, అశ్విని నక్షత్ర యజమానులుగా ఉన్నవాళ్ళు లేదా అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి పిల్లలు కావచ్చు, వాళ్ళకి ఒక రూమ్ అంటూ ఉంటుంది కదా. ఈ కాలంలో పిల్లలకి అందరికీ ఒక రూమ్ పెడుతున్నారు. కాబట్టి వాళ్ళ రూములో వాయువ్యంలో నార్త్ వెస్ట్ కార్నర్లో ఈ యొక్క గుర్రపు యొక్క ప్రతిమని ఉంచండి. మరి గుర్రపు ప్రతిమ లేదండి, ఏం చేసుకోవాలి? కనీసము గుర్రాలు ఉన్నటువంటి ఫోటోనైనా పెట్టుకోండి. గుర్రములు పరిగెడుతున్నటువంటి ఫోటో ఇది పెట్టుకొని చూడండి, మీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కాకపోతే ఫోటో పెడితే, అంటే ప్రతిమ పెట్టినంత శుభ ఫలితాలను ఫోటో పెడితే రాకపోవచ్చు. కాబట్టి ప్రతిమకే ట్రై చేయండి, ఆ యొక్క బొమ్మకే ట్రై చేయండి. అది దొరకని వాళ్ళు హీనపక్షాన చిత్రపటం ఏదైనా ఒక పెయింటింగ్ లాంటిది తెచ్చుకొని పెట్టుకోండి. ఇక ప్రధానంగా చేయాల్సినటువంటిది తరచూ కుక్కలకి తినే పదార్థాలు పంచిపెట్టండి. ఈ విధంగా చేసుకుంటున్నట్టయితే మీ జీవితంలో వచ్చేటువంటి
జాతకాలతో సంబంధం లేకుండా, దశాంతర్దశలతో సంబంధం లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఈ పరిహారాలు, అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు ఈ పరిహారాలను కనుక పాటించినట్లయితే తప్పకుండా వారికి వచ్చిన ఆటంకాలు ఇలా కమ్ అండ్ గో లాగా అయిపోతాయి. సమస్యలు కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. అంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అంటే ఈ చెప్పినటువంటి పరిహారాలు జాతకరీత్యా వచ్చేటువంటి సాధారణ సమస్యలకి ప్రతిబంధకాలుగా కొన్ని వస్తాయి, కొన్ని జటిలమైనవి వస్తాయి. కానీ ఈ కొంతమంది జీవితాల్లో జటిలమైన సమస్యలు, ఇబ్బందులు పెట్టేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలని అధిగమించడానికి సరైనటువంటి మార్గము దొరకదు. కానీ ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు ఇటువంటి పరిహారాలని తరచూ వీలు కుదిరినప్పుడల్లా చేసుకుంటూ ఉంటుంటే జాతకరీత్యా మీకు ప్రతిబంధకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిహార మార్గాలు, ఆ యొక్క సమస్యని నివారించేటువంటి అనువైనటువంటి ఆలోచనలు మీకు తట్టడమో, మీకు ఇతరులు సహాయం చేసి పోవడమో, తద్వారా జటిలం అనుకున్నది మనం సాధించలేకపోతున్నాం, మనం ఈ యొక్క సమస్యని సాల్వ్ చేయలేకపోతున్నాం అనేటువంటి యొక్క ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళకి దైవం అనుగ్రహించి మీకు ఆ సమస్య నుంచి బయటపడేటట్టుగా చేస్తుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు అశ్విని నక్షత్రంలో, ఎందుకనంటే ఈ రోజు నుంచి మొదలు పెట్టాం, అశ్విని నక్షత్రంతో మొదలుకొని రేవతి నక్షత్రం వరకు అవకాశం వచ్చినట్టుగా ఖచ్చితంగా మంచి పరిహారాలు తెలియచేయాలి. ఎందుకంటే శాస్త్ర విజ్ఞానం ఒకచోట ఆగిపోకూడదు. ఈ యొక్క శాస్త్రం యొక్క సమున్నతమైనటువంటి చక్కటి ఫలితాలన్నీ కూడా సామాన్య మానవులకి వెళ్ళాలి. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా శాస్త్ర పరిశోధన చేసి ఉన్నటువంటి లోతైన విషయాల్ని ఏర్చి కూర్చి ఒక చోట మీకు పరిహారంగా తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చెప్పిన పరిహారాలను పాటించండి, మంచి శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రేపటి రోజున చక్కగా ఇతర నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళవి వరుసగా మనం చెప్పుకుందాం. ఇది ఒక సీరియల్గా చక్కగా చేసుకుందాం, నోట్ చేసుకోండి, చక్కగా దొరుకుతుంది. లేదా ఈ కార్యక్రమం అయిన తర్వాత యూట్యూబ్లో దొరుకుతుంది, తప్పకుండా యూట్యూబ్లో దాన్ని మీరు చూడవచ్చు. మిస్ అయ్యాము అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఎందుకంటే కొంతమంది వినడం మీద పెట్టిన శ్రద్ధ రాయకపోకుండవచ్చు, అయ్యో మనం చెప్పుకున్నవి రాసుకోలేకపోయామే అనేటువంటి ఆలోచన ఉంటుంది. దాన్ని మీరు మళ్ళీ హిందూ ధర్మం ఛానల్ వాళ్ళు యూట్యూబ్లో పెడతారు, తప్పకుండా దాన్ని వీక్షించండి, శుభ ఫలితాలు పొందుతాయి. శుభం భూయాత్. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు జాతకరీత్యా చేయాల్సిన పరిహారాలు గురువుగారు తెలియజేయడం కూడా జరిగింది. అలాగే మీ జాతకరీత్యా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించవచ్చు. గురువుగారు జనవరి 6, 7 తేదీల్లో విజయవాడలో అందుబాటులో ఉంటారు. పరిసర ప్రాంతాల వారు అపాయింట్మెంట్ తీసుకోదలిచిన వారు గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించవచ్చు. గురువుగారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. హలో చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు నా గురించేనండి. మీ గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12 జూలై 1971. టైం చెప్పండి. టైం సాయంత్రం 7:05. 7:05. ప్లేస్ చెప్పండి, ఎక్కడ పుట్టారు? ఒంగోలులో అండి. ఒంగోలులో. గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్తే గురుగారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకో. గురుగారు నా పేరు హిమబిందు అండి. నేను అది 12 జూలై 71 అండి. 12 జూలై 71 నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం అమ్మా. అంటే శతభిషం అంటారు గురుగారు, శతభిషం 4వ పాదం అని అంటారు. పంచమి అవునమ్మా, సాయంత్రం 7:05. అంటే దృక్ సిద్ధాంతం ప్రకారము గణన చేసుకోవాలి. అంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా మీలాగనే చాలామందికి నక్షత్ర భేదం అనేటువంటిది కలుగుతుంది. కారణం ఏంటంటే గ్రహాలు అనేటువంటి లక్షల సంవత్సరాల కిందట ఏర్పడినప్పుడు వాటికి ఉన్నటువంటి గమనాన్ని ఇప్పటికీ కూడా లెక్క పెట్టుకొని చేసేది పూర్వగణితం. ఆ యొక్క గమనంలో మార్పులు, మన జీవితంలో మార్పులు ఎలా అయితే ఉంటాయో గ్రహాల యొక్క గమనంలో కూడా మార్పులు ఉంటాయి. ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తితో అంతరిక్షంలో ప్రయాణం చేస్తుంటాయి. లక్షల సంవత్సరాల్లో ఆ యొక్క ప్రయాణంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఆ మార్పుని కూడా దృష్టిలో పెట్టుకొని మార్పునికి అనుగుణంగా సిద్ధం చేసుకుంటూ లెక్కించే గణన దృక్ సిద్ధాంతం. ఇది మొత్తము ప్రపంచమంతా శాస్త్రజ్ఞులు ఆమోదించింది. మన భారతదేశం కూడా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఆమోదించి ముద్ర వేసినటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి గణన విధానము దృక్ సిద్ధాంతం. కాబట్టి దీని ప్రకారం వచ్చేది ఎప్పటికీ తప్పుపోదు. కాబట్టి మీది పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదం అమ్మ.
ఇటువంటి వచ్చేటువంటి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇట్లా తేడాలు ఎందుకు వస్తున్నాయంటే దృక్సిద్ధాంతం పాటించడం వల్ల. అంటే మనము దీనికి ఉదాహరణ తెలియచేస్తాను. మనం ఒక కారు కొంటాం, 10,000 కిలోమీటర్లు తిరగగానే వీల్ అలైన్మెంట్ చేస్తుంటాం. ఎందుకు? భూమికి మీద నడిచేటువంటి వస్తువుకి ఆ భూమికి మధ్య ఉన్న గురుత్వాకర్షణ శక్తి వలన ఆ యొక్క వీల్ బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. భూమి మీద నడిచే వస్తువుకే యంత్రానికే అంత తేడా ఉంటే భూమితో సంబంధం లేకుండా అంతరిక్షంలో తిరుగుతున్నటువంటి వాటికి గురుత్వాకర్షణ శక్తిలో మార్పులు ఉంటాయమ్మా. దాన్ని గణించుకొని చేసిందే. కాబట్టి మీరు శతభిషం అనుకున్నటువంటి నక్షత్రం అనేటువంటిది పూర్వగణిత పద్ధతి కాబట్టి దానికంటే దృక్సిద్ధాంతము కరెక్ట్. కాబట్టి దృక్సిద్ధాంతమే ప్రకారం పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదం. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటమ్మా? గురుగారు ఓకే గురుగారు. సోమవారం పుట్టారు. అవునండి, సోమవారం. ఏం లేదండి, ఎప్పుడు ఏదో టెన్షన్స్ అంటూ ఉంటాయి. ఆరోగ్యం కొంచెం ఏదో గత 2 ఏళ్ల నుంచి ఏదో ఆరోగ్యం సమస్యలు. అది గురుగారు, ఎప్పుడు ఏదో టెన్షన్స్ ఉంటూనే ఉంటాయి, ఒకటైన తర్వాత ఒకటి రెడీగా ఉంటుంది. అంటే 2006 నుంచి ఎక్కువగా సమస్యలు ఉన్నాయమ్మా? అవునండి, ఆల్మోస్ట్ 10 years. 10 years పై మాట గురుగారు. ఏదో అంటే ముఖ్యముగా శరీరంలో నర వ్యవస్థకి సంబంధించి కానీ, శిరోభాగానికి సంబంధించినది కానీ, స్పాండిలైటిస్ సంబంధించిన కానీ సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఈ రకమైన లక్షణాలు, ఈ రకమైనటువంటి అనారోగ్య సమస్యలు మీ జాతకానికి 2006 నుంచి. అంటే మీరు ఇదివరకు కూడా కాల్ చేశారు కదమ్మా, అప్పుడు రాంగ్ డేట్ రాసుకోవడం వల్ల మనకు ఫలితాలు తప్పాయి. తర్వాత మీరు కాల్ చేశారు, మళ్ళీ నాది డేట్ తప్పండి అని అన్నారు, మీరే కదా? ఇప్పుడు డేట్ కరెక్ట్ చెప్తున్నారు కదా, దీని ప్రకారము మనకు వస్తుంది. ఎందుకంటే అది సరిగ్గా మీ యొక్క వాయిస్ సరిగ్గా వినబడకపోవడం వల్ల వచ్చిన తేడా తప్ప అదేమీ కాదు. ఇప్పుడు సరిగ్గా చెప్పారు మీరు జాతకరీత్యా 2000. అందుకనే సరిగ్గా డేటు టైం ఉంటే సరిగ్గా వస్తుంది. దాని యొక్క లక్షణాన్ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇప్పుడు మీ జాతకరీత్యా ఏంటనంటే మీకు ప్రధానంగా లేనటువంటిది ఏంటనంటే గురుబలం. అంటే జాతకరీత్యా ఒకటి ఏంటనంటే గురువు లగ్నాధిపతిని వీక్షిస్తున్నాడు, గురుబలమే. దీనివల్ల మీకు వచ్చే ఉపయోగం ఒకే ఒక్కటి, చిన్నతనం నుంచి కాస్త ఫిలాసఫికల్ మైండ్, వేదాంత ధోరణి అని అంటారు, అది మీకు అలవడి ఉండాలి. ఆ గురుడు మీకు చేసే అదే గొప్ప యోగం, అంతే తప్ప వాస్తవంగా సమస్యల నుంచి బయటపడేటువంటి గురుబలం మీ జాతకానికి లేదు. కాకపోతే తార్కికమైనటువంటిది, వేదాంతపరమైనటువంటి జ్ఞానాన్ని మాత్రం కలగచేస్తాడు. అది ఒక రకంగా భక్తి యోగానికి సంబంధించింది. కానీ ఈ యొక్క కాలమాన పరిస్థితులకి భక్తి కావాల్సింది ఇప్పుడు కాదు కదా, వ్యవహార యోగం కావాలి. వ్యవహార యోగం కావాలంటే చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా యోగం అనేటువంటిది కలగాలి. జాతకరీత్యా ఇక్కడ మీకున్నటువంటిది ఏంటంటే గురువు సరి అయినటువంటి యోగాన్ని ఇవ్వలేకపోతున్నాడు. అట్టి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి అమ్మా. అలాగే అనారోగ్య సమస్యలను అంటున్నారు, 2006 నుంచి ఎదుర్కొనే సమస్యనే ఇది. కాబట్టి మీకు తులసి ఆరాధన ఉందమ్మా ఇంట్లో? మీకు ఉంది కాబట్టి అవునమ్మా. మీకు అంటే చెప్పిన దాని మీద మీకు నమ్మకం లేక శతభిషం అనేదే మైండ్లో ఫిక్స్ అయిపోయి దాన్ని మీరు క్యాల్కులేట్ చేసుకుని అది కరెక్టేనా, ఆ శతభిషం వస్తుందా అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టుంది మీరు. అంటే అన్ని సందేహాలు. మకర లగ్నమే మీది, మకర లగ్నమే, పూర్వభాద్ర నక్షత్రం, కుంభరాశి, సోమవారం జన్మించారు, కృష్ణ పంచమి, ఆషాఢ శుక్ల, కృష్ణ పంచమి శుక్లం కాదు, పౌర్ణం వెళ్ళిన తర్వాత అమావాస్య ముందు. కాబట్టి సందేహం లేదు. జాతకరీత్యా గురువారం నాడు దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించండి, బుధవారానికి అయిపోతుంది. అలా 16 గురువారాల పాటు చేయండి. సాయంకాలం పూట సంధ్యా సమయం, అంటే సూర్యుడు అస్తమించి నక్షత్రాలు రాని సమయం, చిరుచిరు వెలుతురుగా ఉన్నటువంటిది. ఆ సమయంలో తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే లక్ష్మీ గణపతి అష్టోత్తర పారాయణం చేయండి. ఇవి ఒక 6 నెలల పాటు చేయండి. మీ జీవితంలో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి, ఆరోగ్యవంతులుగా ఉంటారు, చేసే ప్రయత్నాల్లో యోగం ఉంటుంది. ప్రధానంగా ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అనే నామాన్ని జపిస్తూ మీరు 27 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత కొంతసేపు ఇష్టదైవాన్ని ధ్యానం చేసుకుంటా రావి చెట్టుకు దగ్గర కూర్చొని.
ఈ విధంగా మీరు 6 నెలలు చేయండి, తర్వాత నాకు కాల్ చేయండి. మీ జీవితంలో కలిగిన మార్పుని మా హిందూ ధర్మం ఛానల్ వాళ్ళకి తెలియజేస్తారు. తప్పకుండా మంచి జరుగుతుందమ్మా. భవిష్యత్ అంతా యోగదాయకమైనటువంటిది. చెప్పండి. గురుగారు అది పుత్ర స్థానం ఎట్లా ఉంది గురుగారు? ఏ స్థానం అమ్మా? పుత్ర స్థానం, అదే సంతాన స్థానం మీద గురు వీక్షణ లేదమ్మా. గురు వీక్షణ సరిగ్గా లేదు. సంతాన స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమాధిపతితో కలిసి ఉండడం, అట్టి సంతాన స్థానాధిపతి శుక్రుడు అష్టమాధిపతితో కలిసి ఉండడం, సంతాన స్థానంలో ఉన్నటువంటి శని మీద గురు వీక్షణ ఉండడం, అంటే చెప్పాలి అని అంటే భోజనం సరిగ్గా భుజించలేనటువంటి ఉంటుంది స్థితి సంతానానికి. వాస్తవమేనమ్మా? పర్వాలేదు గురుగారు. ఓకే. లేదా సరిగ్గా యోగాన్ని పొందలేనటువంటిదమ్మా. ఎందుకనంటే సంతాన స్థానంలో శని ప్రభావం ఉన్నది. ఆ శని మీద జన్మలగ్నానికి అవయోగ కారకుడైనటువంటి గురు వీక్షణ ఉంది. అయితే ఇక్కడ ఒకటి గమనించుకోవాలి. ప్రధానంగా దాంపత్యము సంతానము సంబంధించినటువంటిది చూసుకున్నప్పుడు ఇరువురి జాతకాల్ని పరిశీలించాలమ్మా. కాబట్టి అవసరం ఉన్నప్పుడు మీరు మరొక మారు కాల్ చేయండి, ఇరువురి జాతకాన్ని పరిశీలన చేసి, లేదా మీ అబ్బాయి సంతానం వ్యక్తిగతంగా ఉన్నటువంటి సంతానం వ్యక్తిగత జాతకం ఉంటుంది కాబట్టి అబ్బాయి జాతకరీత్యా మీరు ప్రయత్నం చేద్దాం. శుభం భూయాత్. అలాగే మీ జాతకరీతి ఎటువంటి సందేహాలున్నా గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించవచ్చు. గురువుగారు జనవరి 6, 7 తేదీల్లో విజయవాడలో అందుబాటులో ఉంటారు. పరిసర ప్రాంతాల వారు అపాయింట్మెంట్ తీసుకోదలిచిన వారు గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించవచ్చు. గురువుగారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. మా బాబు గురించి ఫోన్ తెలుసుకున్నామని. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8 సెప్టెంబర్ 8 సెప్టెంబర్ 1997. 1997. టైం చెప్పండి. రాత్రి 8:30కి వరంగల్ జిల్లా నర్సంపేటలో పుట్టాడు. ఓకే అండి. గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. గురుగారు నమస్కారం. గురుగారు ఆయుష్మతి భవ. శివాయ నమః. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందామమ్మా? భవిష్యత్తు గురించి, ఫ్యూచర్ ఎలా ఉంటుందని తెలుసుకుందామని. భవిష్యత్తు ఫ్యూచర్ సంబంధించినటువంటిది ప్రధానంగా ఈ అబ్బాయి జాతకరీత్యా ఏంటమ్మా? గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అని తెలుసు. గవర్నమెంట్ జాబ్కి బాగా ప్రయత్నం చేయాలమ్మా, కష్టపడాలి, తప్పదు. జాతకరీత్యా మనస్సే సంతోషంగా ఉండదమ్మా ఈ అబ్బాయికి. గమనించారా మీరు ఎప్పుడైనా? చెప్పిన మాట వినడం. అంటే చిన్న చిన్న వాటికి కూడా సెన్సిటివ్ అని అంటారు. అంటే చిన్నదానికి కూడా లోలోన బాధపడిపోవడము, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేని తత్వం ఈ అబ్బాయి జాతకరీత్యా ఉన్నటువంటిది. అయితే జన్మ లగ్నానికి ఏది లగ్నం అయినప్పటికీ కూడా గురువు యోగంగా ఉండాలి. అట్టి గురువు బలహీనపడ్డాడమ్మా జాతకరీత్యా. కాబట్టి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయమని చెప్పండి. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనం ఈ అబ్బాయికి ఉండాలి. ఎప్పుడు తరచూ ఇంటికి ఎవరు పెద్దలు వచ్చినా లక్షణం, ముఖ్యంగా మన జన్మ జాతకరీత్యా లక్షణాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఈ గ్రహాలు అనేటువంటివి ఆటోమేటిక్గా లక్షణం చేంజ్ చేసుకుంటే యోగాన్ని ఇస్తాయి. పెద్దలకి పాద నమస్కారం చేసుకోవడం, పెద్దల మాట వినడం, ఇవి అలవాటు చేసుకోవాలి. ఎంతసేపటికి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా కావాల్సింది ఏంటంటే పరిహారం చిటికలో అయిపోవాలి. స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతున్నంత సమయంలోనే ఆ పరిహారాలన్నీ జరిగిపోవాలి. ఇలా జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి జాతకరీత్యా ప్రధానంగా లక్షణాలను అలవాటు చేసుకోండి, లక్షణం చేంజ్ చేసుకోవాలి. ప్రతి గురు సోమవారాల్లో సాయంకాలం శివాలయంలో అర్చన జరిపించుకోండి. అలాగే ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అనే నామాన్ని జపిస్తూ 27 ప్రదక్షిణలు. ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. కుజదోషం ఉన్న జాతకం, కుజదోషం ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోవాలి. వివాహం అయిన తర్వాత ఇగో ప్రాబ్లమ్స్ ఉండకూడదు. 1కి 2 సార్లు ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. జాతకరీత్యా ఈ అబ్బాయికి నడుస్తున్నటువంటి దశ ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా నడుస్తున్నటువంటిది బుధ మహర్దశ. యోగాన్ని ఇచ్చేటువంటిది కాదు. ఈ అబ్బాయి జీవితంలో పైకొచ్చేది కేతు మహర్దశ తరువాత, అనగా ఈ 2030వ సంవత్సరం నుంచి జాతకరీత్యా చాలా గొప్పగా ఉంటుంది. అనుకున్నంత స్థితిలో ఉంటాడు. ఈ మధ్యలో సాధారణంగా ఉంటుంది. కాబట్టి తరచూ విష్ణు దేవతారాధనని చేసుకుంటూ ఉంటే ఈ అబ్బాయి జీవితంలో పైకొస్తాడు. పెద్దలని గౌరవించమని చెప్పండి. శుభం భూయాత్.
అలాగే గురువుగారు ఈరోజు అశ్విని నక్షత్రంలో జన్మించిన జాతక రీత్యా చేయాల్సిన పరిహారాల గురించి వివరించడం కూడా జరిగింది. అలాగే రేపటి ఎపిసోడ్లో మరొక నక్షత్రం గురించి జాతక రీత్యా కలుగు సమస్యలకు సందేహాలకు కూడా వివరిస్తారు. అదేవిధంగా గురువుగారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి గురువుగారితో మాట్లాడవచ్చు. గురువుగారిని జనవరి 6, 7 తేదీల్లో విజయవాడ అందుబాటులో ఉంటారు. పరిసర ప్రాంతాల వారు అపాయింట్మెంట్ తీసుకోదలిచిన వారు గురువుగారి వ్యక్తిగత నంబర్లకు సంప్రదించవచ్చు. గురువుగారు ధన్యవాదాలండి. ఈరోజు అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి చక్కటి పరిష్కార మార్గాలను అందజేసినందుకు, మా కాలర్స్ కూడా చక్కటి పరిష్కారాలు అందించినందుకు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూసారు కదా, ఇది వాళ్ళ కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.